హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. ఇక ఈ నెక్ అంటే ఇదైతే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అన్నమాట. మీకైతే రిఫరెన్స్ పిక్ అయితే పైన యాడ్ చేస్తా. సేమ్ అలా అన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఇదైతే చాలా మంది అయితే నాకు కొన్ని వీడియోస్ పెట్టమంటున్నారు. కానీ చాలా మంది అయితే అంటే కొన్ని అట్లా 2-3 కామెంట్సే వస్తున్నాయి. మీరైతే మీకు వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక నెక్ నేనైతే నెక్ డిజైన్ అయితే కోసం అయితే లెంత్ అయితే 10 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఈ వెడల్పు వచ్చేసి అయితే 200 ఇంచెస్ అంటే కొంచెం తీసుకున్నాను అనమాట. ఇక్కడ అయితే 3.5 ఇంచెస్ తీసుకున్నా. ఈ 3.5 ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడ 3కి 2 లైన్స్ తక్కువ అంతే తీసేసుకున్నా. ఇక్కడికైతే మీ స్కేల్ తోనైతే ఇట్లా డబ్బా షేప్ లో తీసేసుకోండి. నా దగ్గర అయితే స్కేల్స్ అయితే వేరే ఏం లేవు, తీసుకోవాలి మెల్లగా. ఇట్లా వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నా, ఫుల్ వీడియోస్ అయితే, కానీ అస్సలు అయితే వీలవ్వట్లేదు. కింద కూడా సేమ్ అన్నమాట. కానీ కింద కొంచెం 2 ఇంచెస్ కదా, 2 లైన్స్ కదా, 2 లైన్స్ కూడా ఫుల్ ఫిల్ చేసేసుకోండి. 3 ఇంచెస్ చేసేసుకొని సేమ్ 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇట్లా సేమ్ మళ్ళీ లైన్ కొట్టేసుకోవాలన్నమాట. అక్కడ నుండి ఇక్కడ వరకు నేను చూపిస్తున్నాను కదా, మీకు అది చూస్తే అయితే అర్థమైపోతుంది. మన వీడియోస్ అయితే కొంచెం సపోర్ట్ చేసేయండి. సేమ్ ఇప్పుడైతే నెక్ ఇక్కడ మన దగ్గర భుజం దగ్గర పైన ఇక్కడైతే కొంచెం ఇట్లా తీసేసుకోవాలన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా క్రాస్ గా అనేది తీసేసుకున్నాక కింది నుండి అయితే ఇట్లా 1.5 ఇంచ్ అయితే ఇట్లా డాట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత లెంత్ ఎవరెవరికి ఎంత కావాలనేసి నేనైతే 1.5 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ ఈ మిడిల్ లో ఇక్కడ 1 ఇంచ్ వస్తుంది. 1 ఇంచ్ లో ఇట్లా రౌండ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుండి అక్కడికి. ఇప్పుడు నేనైతే ఎక్కువ యూజ్ చేసేది నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ మాత్రమే, వాటర్ బాటిల్ క్యాప్ మాత్రమే. క్యాప్ తో ఇప్పుడు 1.5 ఇంచ్ పెట్టేసుకున్నాం కదా, వాటిని అయితే సేమ్ అవి డాట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ డాట్స్ ని కలిపేసుకోవాలి అంతే. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం కామెంట్ అయితే చేయండి వీడియోస్ కావాలంటే మాత్రం. మీరు వీడియోస్ కావాలని కామెంట్ చేస్తేనే కదా నాకైతే వీడియో తీయాలి పెట్టాలి అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? ఈ సైడ్ కి అయితే ఒక హాఫ్ ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా తీసుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా 1.5 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇట్లా చూసేసండి సేమ్ ఇట్లా మొత్తం దీన్ని మొత్తం లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇక ఈ డాట్స్ అన్ని మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని అయితే, ఎందుకంటే ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, ఈ కర్వ్స్ అయితే కొంచెం అటు ఇటు అయిపోతాయి అన్నమాట. ఇక ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం స్టిఫ్ ఉంటుంది. మొత్తానికి అయితే ఫుల్ బిజీ ఉన్నానమాట. ఇప్పుడైతే మెల్లిగానైతే కత్తెరతో కొంచెం చూసుకుంటా నిదానంగా కట్ చేసేసుకోవాలి. ఈ కర్వ్స్ దగ్గరనైతే కొంచెం చాలా జాగ్రత్త, ఎంత అంటే స్లోగా కట్ చేసుకోవాలి, లేకపోతే కర్వ్స్ అయితే సరిగా రావు. మొత్తం సేమ్ అన్నైతే ఇలానే కట్ చేసుకోవాలన్నమాట. ఇక నాకైతే వీడియోస్ తీయాలని చాలా ఉంది, కానీ ఇక మా చిన్న పాప అయితే అసలే వీడియోస్ తీద్దామన్నా ఏం తీద్దామన్నా తీయనియదు సరిగా. ఆమెతో కొంచెం ఇబ్బంది. కాకపోతే ఇప్పుడు వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కూడా కొంచెం కామెంట్ చేసేయండి. మొత్తం ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాక పైనది కూడా దీన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం పైన పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ దగ్గర కట్ చేసేసుకొని ఇది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ మాత్రం ఉంచేసుకోవాలి. తర్వాత మీ ఇష్టం, ఉంచుకోవచ్చు లేకపోతే లేదా. నేనైతే తీసేసిన అన్నమాట. మొత్తానికి అయితే తీసేసిన కట్ చేసేసుకోవాలి. ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉంచడం కదా, ఆ ఎక్స్ట్రా కూడా మనం కట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే పిన్ అయితే తీసేసుకున్నా. ఇక కర్వ్స్ అయితే అయిపోయింది కదా అనేసి నాకెందుకో కానీ అదైతే పైన ఉంటే మాత్రం స్టిచ్చింగ్ చేయరాదు. అందుకని అయితే నేనైతే తీసేసిన. ఇప్పుడు ఇక్కడ కొంచెం అటాచ్డ్ ఉంది. ఇదైతే ఇక నేను ఎందుకంటే వాళ్ళు బ్యాక్ బుక్స్లు అన్నమాట, అందుకనే వీటిని కట్ చేసేసిన.
ఫ్రంట్ హుక్స్ లో అయితే కట్ చేయకుంటేనే నీట్ గా వస్తది అన్నమాట. ఇవైతే బ్యాక్ హుక్స్ లో, అందుకని ఇక చూడండి డిజైన్ అయితే మనకి యాస్టీస్ గా వచ్చేసింది. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది కదా. ఇప్పుడైతే దీన్ని ఎట్లా కట్ చేసుకున్నాడో చూసినాం కదా, ఇప్పుడు ఎట్లా స్టిచ్ చేసుకుందో చూద్దాం. ఇప్పుడైతే దీన్ని అయితే మనం లైనింగ్ మీద అయితే అటాచ్ చేసుకోవాలి. ఇటు ఒక్కెళ్ళి మనకైతే ఒక్కెళ్ళి మెరుస్తుంది ఈ క్యాన్వాస్ పేపర్ అయితే. ఇక్కడ చూడండి అటు సైడ్ అయితే నేను అటేసి ఐరన్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా మన ఈ పిన్స్ అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే అటు ఇటు కదలకుండా. ఆల్రెడీ ఐరన్ చేసేసిన, కాకపోతే ఐరన్ బాక్స్ సరిగా లేదన్నమాట. అందుకైతే మీకు చూపించడానికి కోసం అనే నేను ఐరన్ చేశాను. కాకపోతే నేనైతే ఐరన్ సరిగా లేదు, అది సరిగా ఆగలేదన్నమాట. అందుకనేసి నేనైతే పిన్స్ పెట్టేసుకున్నా. పిన్స్ పెట్టేసుకున్నాక ఇటు 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక వీటికి కొంచెం అంటే సీదా ఉందా అనేసి చూసుకొని సీదా అయితే వేసుకోవాలన్నమాట. మనం క్యాన్వాస్ పేపర్ ఇక్కడ వరకు ఉందో అక్కడ వరకు నీట్ గా కట్ చేసేసుకొని, ఇప్పుడైతే ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ పేపర్ కి మన ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటా క్యాన్వాస్ పేపర్ అయితే లోపల ఉంటది కదా, మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి మనం. చూస్తాను కదా, మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు మొత్తం. ఇవి మొత్తం స్టిచ్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడైతే పిన్స్ తీసేసుకున్నా. పిన్స్ తీసేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నా. నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నా. క్లాత్ చేసుకొని ఇప్పుడు మనది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ కింద అటాచ్ చేసుకొని డైరెక్ట్ మీద ఇట్లా మనం లైనింగ్ అటాచ్ చేసుకొసుకున్నాం కదా, దాన్ని అయితే దీనికైతే మొత్తం పిన్స్ అటాచ్ చేసి అయితే దీనికైతే అటాచ్ చేసుకున్నా పిన్స్ పెట్టయితే. ఇప్పుడు ఏం లేదు, సేమ్ ఇప్పుడు మన క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దాని మీదనే స్టిచ్ పడేలాగా నీట్ గా వేసుకోవాలన్నమాట. పక్కకి రావద్దు, నెమ్మదిగా కుట్టాలి, లేకపోతే అదైతే అస్సలు రాదు. నేనైతే నార్మల్ మెల్లిగా కుడుతున్నా. కొంచెం స్పీడ్ అనిపిస్తుంది కదా, వీడియో అయితే స్పీడ్ ఉందన్నమాట. ఇక్కడనైతే నీట్ గా మన కరుసు దగ్గరనైతే చాలా నీట్ గా మెల్లిగా కుట్టాలి, లేకపోతే కరుసు అయితే రావు. నాకైతే మెల్లిగా కొంచెం టైం పడుతుంది, కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అయితే మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి. అన్నిటిని అయితే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ కి ఇప్పుడు మిడిల్ లో ఈ ఉంది కదా డాట్స్, ఇట్లా డాట్స్ పెట్టేసుకోవాలి. మనం అయితే ఇట్లా మిడిల్ లో టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల నీట్ గా ఫోల్డ్ రిటర్న్ అయిపోతుంది మనకి. చూడండి ఇక్కడ ఎంత నీట్ గా వస్తున్నాయో. ఇక్కడైతే ఇక మనం మొత్తానికి అయితే ఇట్లా కరుస్తూ అయితే ఇట్లా తీసుకున్నాను. ఇవ్వండి నీట్ గా వచ్చేసినాయి, చూడండి ఎంత బాగా వచ్చిందా. నీట్ గా తీసుకున్నాక మన ఇష్టం, స్టిచ్ చేయొచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఐరన్ చేసిన, ఫస్ట్ అయితే ఐరన్ చేసినాకనైతే నేనైతే ఎప్పుడైనా స్టిచ్ చేస్తా. కొందరైతే స్టిచ్ చేయట్లేదు, నేనైతే స్టిచ్ చేసుకుంటాను అన్నమాట. స్టిచ్ చేసినాక చూడండి ఎంత ఫినిషింగ్ అయితే, డిజైన్ అయితే ఎంత బాగుందో. ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక మొత్తానికి అయితే అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నమాట. ఇక చూసేయండి ఇదిగోండి. కానీ నేనైతే ఇంకా మొత్తం అయితే నైట్ ఇప్పటికి చాలా సేపు అయింది. ఇక మొత్తానికి అయితే వీడియో తీయలేదు అన్నమాట నెక్స్ట్ది. మరి బ్లౌజ్ ఎట్లా ఉందో మీరే కామెంట్ చేయండి. బాయ్.